నమస్తే, నేను రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్‌ను ఈరోజు మన న్యూస్ బులెటిన్‌లో చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం కనిపించింది. అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ చాలా చోట్ల విజయం దిశగా దూసుకుపోతోంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 18 వార్డుల్లో 10 వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 3, స్వతంత్ర అభ్యర్థి మరో వార్డులో విజయం సాధించారు. ఏపీ శాసన మండలిలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై కీలక చర్చ జరిగింది. రాష్ట్రంలో దీనిని అమల్లోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉందని హోంమంత్రి అనిత, జనసేన ఎమ్మెల్సీ నాగబాబులు తెలిపారు. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లో పిల్లలకు సోషల్ మీడియా నిషేధించిన విషయాన్ని నాగబాబు గుర్తు చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని జనసేన పార్టీ తెలిపింది. శ్రీధర్తో పాటు 50 మందిని ఇప్పటికే ఈ ఇష్యూలో విచారించామని, ఈ విచారణలో చాలా కీలక విషయాలు తెలిసాయని కమిటీ సభ్యుడు శివశంకర్ తెలిపారు. ఇందులో కుట్ర కోణం ఉందని అనుమానం కలుగుతోందని, దీని వెనుక వైసీపీ నేతల పాత్ర ఏ మేరకు ఉందనేది విచారిస్తున్నామని తెలిపారు. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మొత్తం 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం 8 నుండి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం రోజున మొత్తం 61,632 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 24,435 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక భక్తుల కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 3.28 కోట్ల రూపాయలుగా నమోదైంది. కాబట్టి భక్తులు ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడించారు. తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో అధికార డీఎంకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా హక్కుల పథకం కింద 1.31 కోట్ల మంది లబ్ధిదారులకు 3 నెలల ముందస్తు నగదుతో పాటు ప్రత్యేక ప్యాకేజీని ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలకు సంబంధించిన ముందస్తు చెల్లింపుగా 3,000 రూపాయలు, దానికి తోడు వేసవి ప్రత్యేక ప్యాకేజ్ కింద మరో 2,000 రూపాయలు కలిపి మొత్తం 5,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ విజయం సాధించింది. ఈ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎక్స్ వేదికగా తారీక్ రెహమాన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ను త్వరలోనే కలవబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాకు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో చైనా పర్యటనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్లబోతున్నారు. 2017 సంవత్సరం తర్వాత తొలిసారిగా చైనాలో పర్యటిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక సమావేశం కూడా జరగనుంది. ఉత్తర కొరియా ఈ పేరు వినగానే అందరికీ కిమ్ జోంగ్ ఉన్ మాత్రమే గుర్తొస్తారు. ఉత్తర కొరియాలో ఆయన తీసుకునే నిర్ణయాలు ఇప్పటికీ హాట్ టాపిక్. ముఖ్యంగా కరోనా సమయంలో పాజిటివ్ వచ్చిన వాళ్లను వెంటనే లేపియాలని ఆదేశాలిచ్చిన దుర్మార్గుడు కూడా ఇతడి. అయితే అలాంటి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన వారసురాలిగా ఆయన కూతురు జిమ్ జూయేను ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా కూడా ధృవీకరించింది. 4 రోజుల తర్వాత వెండి ధర భారీగా పతనమైంది. నిన్నటి వరకు స్థిరంగా కొనసాగిన వెండి ధర నేడు ఏకంగా 20,000 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర 2,80,000 రూపాయలకు చేరింది. ఇక బంగారం ధరలు సైతం భారీగా తగ్గాయి. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 2,620 రూపాయలు తగ్గి 1,55,780 రూపాయలకు దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 2,400 రూపాయలు తగ్గి 1,42,800 రూపాయలకు చేరింది. ఇక 4 రోజుల్లో పెళ్లిళ్లు మొదలు కానున్న సమయంలో బంగారం, వెండి రేట్లు ఈ స్థాయిలో తగ్గడంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ కు రష్యా ఊహించని షాక్ ఇచ్చింది.
స్థానిక చట్టాలను పాటించడంలో విఫలమైనందుకు వాట్సాప్ను తమ దేశంలో పూర్తిగా బ్లాక్ చేసినట్లు రష్యా ప్రకటించింది. ఇక పెట్టిన నిబంధనలు పాటించడానికి వాట్సాప్ నిరాకరిస్తోందని, మరీ ముఖ్యంగా నేరాలను అరికట్టడానికి అవసరమైన సమాచారాన్ని భద్రతా సంస్థలతో పట్టించుకోవడం లేదని ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు వాట్సాప్కు బదులుగా రష్యా ప్రభుత్వం మ్యాక్స్ అనే స్వదేశీ సూపర్ యాప్ను ప్రోత్సహిస్తోంది. ఇది చైనాలోని వీచాట్ మాదిరిగా మెసేజింగ్, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలను ఒకే చోట అందిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతోంది. ఫ్లిప్కార్ట్ తాజాగా ఫుడ్ డెలివరీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తి స్థాయిలో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభిస్తామని కంపెనీ స్పష్టం చేస్తుంది. రామ్ చరణ్ ఉపాసన జంట ఇటీవల కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాగా వారిలో అబ్బాయి పేరు శివరాం, అమ్మాయి పేరు అన్విరాదేవిగా పెట్టినట్లు రామ్ చరణ్ తెలియజేశారు. శివరాం అంటే శివుడు మరియు రాముడు అని, అన్విరాదేవి అంటే శక్తివంతమైన లేదా అన్వేషణ చేసే దేవత అని అర్థం వస్తుంది. టీమిండియా అభిమానులారా ఊపిరి పీల్చుకోండి, అభిషేక్ శర్మ వచ్చేస్తున్నాడు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. పాకిస్తాన్తో జరిగే మ్యాచ్కు అభిషేక్ శర్మ రెడీ అవుతున్నాడని వరుణ్ చక్రవర్తి తెలిపాడు. అభిషేక్ శర్మ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని, చాలా యాక్టివ్గా ఉన్నాడని వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్పై జరిగే మ్యాచ్కు అభిషేక్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అయితే ఈ విషయంపై ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వలేనని వరుణ్ చక్రవర్తి తెలియజేశాడు.